everybody. In the last class we have discussed about the viral diseases in poultry. Today I am going to discuss about the bacterial diseases in poultry. Some of the important commonly occurring bacterial diseases are typhoid, chronic fowl typhoid, or maybe it may be in the form of acute fowl typhoid, chronic respiratory disease, and fowl cholera, fullorum disease, etc. Okay, now today we are going to discuss about the commonly occurring bacterial diseases in poultry. They are fowl typhoid, chronic respiratory disease, fowl cholera, coryza, fullorum disease, spirochetosis, it is also known as tick fever, coliform ఇన్ఫెక్షన్స్. ఈరోజు మనము కోళ్ళలో బ్యాక్టీరియల్ వ్యాధుల గురించి తెలుసుకుందాం. వీటిలో ప్రధానమైనవి టైఫాయిడ్, శ్వాసకోశ వ్యాధి, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి, దాన్ని సిఆర్డిగా చూపించడం జరుగుతుంది. కలరా, కొరైజా, ఫుల్లోరం వ్యాధి, కోళ్ళలో పక్షవాతము లేదంటే టిక్ ఫీవర్, కోలిఫామ్ వ్యాధులు. కోలిఫామ్ అంటే జనరల్గా మనకు డైజెస్టివ్ సిస్టంలో డిఫరెంట్ పార్ట్స్కి వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ అన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా మనకు బ్యాక్టీరియల్ వ్యాధులుగా మనము దీంట్లో జనరల్గా మనకు పౌల్ట్రీ ఇండస్ట్రీలో ఇప్పుడు కనిపిస్తున్నటువంటి డిసీజెస్లో మనము చెప్పుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. ఫస్ట్ వన్ ఈజ్ ఫౌల్ టైఫాయిడ్. దిస్ డిసీజ్ ఈస్ caused by Salmonella gallinarum. Bacteria by name Salmonella gallinarum. These outbreaks usually begin with a sharp decline in the forays, consumption and egg production, followed by diarrhea. This typhoid may be in two forms. It may be expressed in two forms. They are acute fowl typhoid and chronic fowl typhoid. ఈ బ్యాక్టీరియా మనకు డిసీజ్ అనేది కోళ్ళలో టైఫాయిడ్ వ్యాధి అనేది సాల్మోనెల్లా గ్యాలినేరం అనేటువంటి బ్యాక్టీరియా వల్ల రావడం జరుగుతుంది అన్నమాట. సాధారణంగా దీని యొక్క అవుట్ బ్రేక్స్ అనేటివి వచ్చినప్పుడు, అంటే ఈ డిసీజ్ అనేది వచ్చినప్పుడు వ్యాధి సోకిన పక్షుల్లో ఆహార సేకరణ, గుడ్ల ఉత్పాదకత తగ్గిపోవడము, అదేవిధంగా నీళ్ల విరేచనాలు అధికంగా కనిపించడము జరుగుతుంది. ఈ టైఫాయిడ్ వ్యాధి అనేది మనకు ప్రధానంగా రెండు రూపాల్లో కనిపిస్తుంది. ఒకటి అక్యూట్ ఫౌల్ టైఫాయిడ్ అంటే తరుణ స్థితి టైఫాయిడ్, క్రానిక్ ఫౌల్ టైఫాయిడ్ దీర్ఘకాలిక టైఫాయిడ్గా మనకు రెండు రూపాల్లో ఈ టైఫాయిడ్ అనేది కోళ్ళలో వ్యక్తపరచడం అనేది జరుగుతుంది అన్నమాట. వీటి యొక్క సిమ్టమ్స్ ఏంటి అనేది చూస్తే మొదటిది అక్యూట్ ఫౌల్ టైఫాయిడ్. ఫస్ట్ వన్ ఈజ్ అక్యూట్ ఫౌల్ టైఫాయిడ్. వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ దిస్ డిసీజ్? First one is sharp decline in the forage consumption and egg production. It also followed by diarrhea. What is diarrhea? The rate of fertilization and hatchability is considerably reduced. That may be nearly 1/3 of the chicks hatched from the infected birds will die. The mortality rate, if you see the mortality rate, it may be from 10% to 90%. The mortality rate, the death rate is higher in adult birds than the chicks. మనము మొదట ఈ తరుణ స్థితి టైఫాయిడ్ డిసీజ్లో ఉండేటువంటి సిమ్టమ్స్ ఏంటి అనేది మనం గమనించినట్లయితే ప్రధానంగా వీటిలో ఏమవుతుందంటే వ్యాధి సోకిన పక్షుల్లో ఆహార సేకరణ, గుడ్ల ఉత్పాదన బాగా తగ్గిపోతుంది. అంతేకాకుండా వీటిలో నీళ్ల విరేచనాలు అనేటివి బాగా అధికంగా కనిపించడం జరుగుతుంది. దీనిలో మనకు అంతేకాకుండా ఫలదీకరణ వేగం అంటే ఫర్టిలైజేషన్ రేట్ అండ్ హ్యాచబిలిటీ, గుడ్ల పొదుగుదల శక్తి అనేది కూడా తగ్గిపోవడం జరుగుతుంది. దాదాపు ఈ ఇన్ఫెక్టెడ్ బర్డ్స్ నుంచి హ్యాచ్ చేయబడిన పొదగబడిన పక్షుల్లో 1/3 ఆఫ్ ద చీక్స్ అన్నీ కూడా చనిపోవడం జరుగుతుంది. మనకు 1/3 వంతు పక్షి పిల్లలన్నీ కూడా పుట్టిన వెంటనే చనిపోవడం అనేది జరుగుతుంది అన్నమాట.
ద డెత్ రేట్ మనము ఈ మరణ శాతాన్ని గమనించినట్లయితే 10 నుంచి 90% వరకు మరణ శాతం అనేది ఈ వ్యాధి వచ్చిన పక్షుల్లో కనిపిస్తుంది. అయితే దీనిలో ఈ వ్యాధి సోకిన పక్షుల్లో అడల్ట్ బర్డ్స్ అనేటివి ఎక్కువగా మరణించడం అనేది కనిపిస్తుంది అన్నమాట. ఓకే, ఇది మనకు అక్యూట్ ఫౌల్ టైఫాయిడ్కి సంబంధించినటువంటి సిమ్టమ్స్. అంతేకాకుండా ఇంకా కొన్ని రకాల సిమ్టమ్స్ అనేటివి మనకు కనిపిస్తాయి. ఏంటంటే ఎన్లార్జ్డ్ లివర్ విత్ బ్రాంజ్ గ్రీనిష్ కలర్, మయోకార్డియల్ అండ్ పల్మోనరీ నెక్రోసిస్ which appears in brown color with sarcoma like nodules. And also we can observe the enlargement of the spleen, that is splenomegaly, with grayish white nodules on the spleen. ఇంకా ఇతర లక్షణాలు ఏం కనిపిస్తాయంటే ఈ డిసీజ్ వచ్చిన వాటిలో మనకు ప్రధానంగా ఈ లివర్ అనేది బాగా పెద్దదిగా మార్పు చెంది, అంతేకాకుండా దాని యొక్క సరౌండింగ్ అవుటర్ లైన్ అనేది బ్రాంజ్ గ్రీనిష్ కలర్లోనికి మార్పు చెందడం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ పల్మోనరీ అంటే పుపుస కోశాల్లోనూ అదేవిధంగా హృదయ కండరాల్లోనూ మనకు క్షీణత అనేది కనిపిస్తుంది. అంటే ప్రధానంగా మనకు క్షీణత అంటే వాటి యొక్క కణజాలం అనేది నశించడం అనేది జరుగుతుంది అన్నమాట. ప్లీహంలో ఉబ్బు కనిపిస్తుంది, అంటే ప్లీహము వాపుకు గురి అవుతుంది. అంతేకాకుండా దీనిపైన మనకు బూడిద వర్ణపు బుడిపెలు అనేటివి ఏర్పడతాయన్నమాట. అంతేకాకుండా మనకు ఈ హృదయ కండరాలు మరియు పుపుస త్వచాలకు సంబంధించిన నిర్మాణాలపైన కూడా మనకు సార్కోమా లైక్ నాడ్యూల్స్ అనేటంటే క్యాన్సర్ కణుతులు అనేటివి ఏర్పడడం అనేది కనిపిస్తుంది. ఇవి మనకు దీనిలో ప్రధానంగా ఏది అక్యూట్ ఫౌల్ టైఫాయిడ్లో కనిపించేటువంటి ప్రధానమైన లక్షణాలు. అయితే ట్రాన్స్మిషన్ వ్యాప్తి అనేది ఏ విధంగా జరుగుతుందంటే ప్రధానంగా ఈ వ్యాధి యొక్క వ్యాప్తి అనేది ఇన్ఫెక్టెడ్ కంటామినేటెడ్ ఎగ్స్ ద్వారా మనకు జరగడం సంభవిస్తుంది అన్నమాట. ద ట్రాన్స్మిషన్ ఆఫ్ దిస్ foul typhoid, acute foul typhoid is through the contaminated eggs. Next one is chronic foul typhoid. That is the second form of the typhoid is chronic foul typhoid. It is also called as salmonellosis. It is also called as salmonellosis. Generally, what are the symptoms we observe in this disease are lesions arise in the gonads and the ovaries. Ovaries will contain the masses of follicles. Degenerative changes and inflammatory changes occurs in the ovaries. దీంట్లో మనకు ఈ క్రానిక్ ఫౌల్ టైఫాయిడ్లో ప్రధానంగా కనిపించేటువంటి లక్షణాలు ఏంటి అంటే దీనిలో ప్రధానంగా మొదటి లక్షణం వచ్చేసి మనకు ఈ బీజకోశాల్లో పుండ్లు అనేటివి ఏర్పడతాయి. బీజకోశాల్లో పుండ్లు అనేటివి ఏర్పడతాయి. అంతేకాకుండా అండాశయ కణజాలం అనేది వాపుకు గురి కావడము, కణజాలం అనేది విచ్ఛిన్నం కావడం వంటి లక్షణాలు మనకు అండాశయాల్లో కనిపిస్తాయి. అంతేకాకుండా దీనిలో ఏర్పడేటువంటి అండపుటికలు అనేది బ్యాక్టీరియా సంక్రమణల్లో మందపాటి మాంసపు ముద్దలుగా మనకు వేలాడుతూ కనిపించడం జరుగుతుంది అన్నమాట. ఫాలికల్స్ అనేది వాటి యొక్క స్ట్రక్చర్ అనేది కోల్పోయి అవి మాంసపు ముద్దలుగా మార్పు చెందడం అనేది జరుగుతుంది. What is the control and treatment of this disease? The infected birds should be separated from the normal birds. Infected breeder flocks eggs should not be used for hatching. Generally, how it spreads, how it is this disease is transmitted through the contaminated eggs. Hence, we don't use the infected breeder flocks eggs for hatching. Chemotherapy treatment of the infected poultry is necessary. Chemotherapy treatment is used generally in the treatment of this disease. ఓకే, మనకు దీంట్లో చికిత్స మరియు నివారణ అనేటివి ఏ విధంగా ఉంటాయని మనం గమనిస్తే ఈ వ్యాధిలో ప్రధానంగా మనము మొదట చేయాల్సిన పని ఏంటంటే ఏవైతే వ్యాధికి గురి అవుతాయో ఆ పక్షులను మనము ఇతర పక్షుల నుంచి వేరు చేయాలి. వేరు చేసిన తర్వాత వాటిని పక్కగా ఉంచడం జరుగుతుంది క్వారంటైన్లో. అయితే అంతేకాకుండా మనకు సాధారణంగా ఈ వ్యాధి అనేది కంటామినేటెడ్ ఎగ్గుల ద్వారా వస్తుంది, గుడ్ల ద్వారా మనకు సంక్రమిస్తుంది అని చెప్పుకున్నాం. కాబట్టి కంటామినేటెడ్ ఇన్ఫెక్టెడ్ బ్రీడర్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క గుడ్లను మనము పొదిగించి పిల్లల్ని ఉత్పత్తి చేయరాదన్నమాట. నెక్స్ట్ వీటిలో మనకు ప్రధానంగా కీమోథెరపీ ట్రీట్మెంట్ ద్వారా ఈ డిసీజ్కి ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది మనకు
ఫౌల్ టైఫాయిడ్కి సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్ డిసీజ్, విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ డిసీజ్, దట్ ఈస్ క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్. ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ దట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద రెస్పిరేటరీ సిస్టమ్. అదే actually the main symptom we can observe is related to the respiratory system. This is a egg transmitted disease. It is also transmitted through the eggs. The causative organism of this disease is Mycoplasma gallisepticum and Mycoplasma gallinarum. Mycoplasma gallisepticum and Mycoplasma gallinarum is the causative organism of this chronic respiratory syndrome. This disease is characterized by prolonged respiratory or breathing problem. Actually, main symptom is a breathing problem. This is a disease is characterized by prolonged respiratory or breathing problem. This bacteria which causes this disease is a gram-negative and non-motile bacteria. Generally, the hens and turkeys of all age groups will be infected by this bacteria. Okay, severe pathogenicity is observed because of secondary infections. Generally, the birds will die because of secondary infections only. ఓకేమా, మనకు దీనిలో దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి అనేది తర్వాతి వ్యాధి అనమాట. ఇది ప్రధానంగా మనకు మైకోప్లాస్మా గ్యాలిసెప్టికం లేదా మైకోప్లాస్మా గ్యాలినేరం అనేటువంటి బ్యాక్టీరియా ద్వారా వచ్చేటువంటి వ్యాధి అనమాట. ఇది కూడా మనకు గుడ్ల ద్వారా సంక్రమిస్తుంది. ఫౌల్ టైఫాయిడ్ ఏ విధంగా అయితే మనకు గుడ్ల ఇన్ఫెక్టెడ్ ఎగ్స్ ద్వారా సంక్రమిస్తుందని చెప్పుకున్నామో, అదే మాదిరిగా ఇది కూడా మనకు గుడ్ల ద్వారా సంక్రమించేటువంటి వ్యాధి అనమాట. ఈ మైకోప్లాస్మా గ్యాలిసెప్టికం లేదా మైకోప్లాస్మా గ్యాలినేరం అనేది గ్రామ్ రుణాత్మక మరియు నిశ్చలమైన బ్యాక్టీరియా రకానికి చెందినదనమాట. దీనిలో ప్రధానంగా మనకు ప్రొలాంగ్డ్ అండ్ కన్సిస్టెంట్ బ్రీతింగ్ ప్రాబ్లం అనమాట. దీర్ఘకాలిక శ్వాస సమస్యలు అనేవి ప్రధానంగా వ్యక్తమవుతూ ఉంటాయి. దీనిలో ఈ వ్యాధికి గురయ్యే కోళ్ళ వయసు తీసుకుంటే మనం అన్ని వయసుల కోళ్ళు కూడా ఈ వ్యాధి సంక్రమణానికి లోనవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అయితే దీనిలో మనకు ఈ బ్యాక్టీరియా వల్లే కాకుండా ఈ బ్యాక్టీరియా సంక్రమించిన తర్వాత బహుళ సంక్రమణల వల్ల అంటే సెకండరీ ఇన్ఫెక్షన్స్ వల్ల తర్వాత పలు సందర్భాల్లో కోళ్ళు అనేటివి తీవ్ర అనారోగ్యానికి గురి కావడం అనేది జరుగుతుంది. ఇవి మనకు దీనికి సంబంధించినటువంటి అంశాలు. అయితే దీని యొక్క ప్రధానమైన లక్షణాలు ఏంటి? వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ దిస్ డిసీజ్? Already I have said that prolonged breathing problem will occur. That is the main symptom of chronic respiratory syndrome. Besides this, tracheal inflammation, sneezing, coughing, swollen sinuses, nasal discharge, all these are related to the respiratory syndrome, respiratory system problems. Dullness, a loss of appetite. Generally, they won't take the feed properly, high fever, drooping of the wings, ruffled feathers and comb. These are the main symptoms occur during this disease. Not only that, the reduced body weight we can observe and decreased egg production is also one of the main symptom of this disease. Oftenly, conjunctivitis, facial skin edema, that is the water accumulation in the face region, profuse tear secretion from the eyes, all these also we can observe in this disease. This disease is more severe during the winter. High rate of mortality is there. Nearly that is 80% of the infected birds will die. దీనిలో మనము ప్రధానంగా ఈ క్రానిక్ రెస్పిరేటరీ డిసీజెస్లో దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు కనిపించేటువంటి లక్షణాలు ఏంటి అంటే దీర్ఘకాలిక శ్వాస సమస్యలు అనేవి కనిపిస్తాయి. అది మెయిన్ ప్రాబ్లం అనుకొని చెప్పుకున్నాము. ఈ శ్వాస వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్లో ట్రాకియల్ ఇన్ఫ్లమేషన్ అంటే మనకు ఈ వాయునాళంలో వాపు అని కనిపిస్తుంది. తుమ్ములు, దగ్గు, అదేవిధంగా మనకు సైనస్ భాగం అంతా కూడా ఉబ్బి ఉండడం, ముక్కు నుంచి నీరు కారడం వంటి లక్షణాలన్నీ కూడా మనము ఈ శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించిన ప్రాబ్లమ్స్గా మనకు కనిపించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా దీనిలో డల్నెస్ అంటే బాగా డల్గా తయారవుతాయి. లాస్ ఆఫ్ అపెటైట్, ఆహారం అనేది సరిగా తీసుకోకుండా ఉండడం, ఆకలి మందిగింపు ఉండడం,
నెక్స్ట్ వచ్చేసి మనకు హై ఫీవర్, అధికంగా జ్వరం ఉండడం, తుమ్ములు, సైనస్ భాగం వాపుకు గురి కావడం, బరువు తగ్గిపోవడం, గుడ్లలో ఉత్పాదకతలో బాగా తగ్గుదల కనిపించడం, అంతేకాకుండా దాని యొక్క దేహం యొక్క బరువులో కూడా మనకు తగ్గుదల కనిపించడం వంటి లక్షణాలన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. వీటితో పాటుగా కంజక్టివైటిస్ అంటే కళ్ళల్లో మనకు ఈ పిసురు అనేది వస్తుంది కదా, ఆ విధంగా రావడం, అదేవిధంగా మనకు మొహం యొక్క భాగాల్లో వచ్చేసి నీరు అనేది చేరడం వల్ల ఉబ్బినట్టుగా కనిపించడం, కంటి నుంచి ఎక్కువగా నీరు స్రవించడం, ఇటువంటి లక్షణాలన్నీ కూడా మనకు దీంట్లో కనిపిస్తాయి అన్నమాట. అంటే కంటికి సంబంధించి కంజక్టివైటిస్, ఎడీమా అంటే నీరు చేయడం ఫేషియల్ భాగంలో, టియర్ సెక్రెషన్ అధికంగా ఉండడము, ఇటువంటి లక్షణాలు మనకు కనిపిస్తాయి. ఈ లక్షణాలన్నీ కూడా ఎక్కువగా మనకు ఈ వింటర్ సీజన్లో అంటే శీతాకాలంలో ఎక్కువగా ప్రామినెంట్గా కనిపించడం అనేది జరుగుతుంది అనమాట. ఈ వ్యాధి వచ్చినప్పుడు దాదాపు 80% పక్షులు, ఇన్ఫెక్టెడ్ బర్డ్స్ అన్ని కూడా మరణించడం అనేది జరుగుతుంది. ఓకే, ఇవి మనకు ఈ క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్కి సంబంధించినటువంటి ప్రధానమైన లక్షణాలుగా మనకు కనిపిస్తాయి. దీంట్లో మనం గమనించినట్లయితే ఈ ఇమేజెస్లో ముక్కు నుంచి నీరు కారడం, కంటి నుంచి ఎక్కువగా అంటే నీరు కారడం వంటి సిమ్టమ్స్ అనేటివి మనము ఈ డయాగ్రామ్లో బాగా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్, వ్యాప్తి ఏ విధంగా జరుగుతుంది? హౌ దిస్ డిసీజ్ ఈస్ ట్రాన్స్మిటెడ్? జనరలీ ఇన్ఫెక్షన్ ఈస్ కాజ్డ్ డ్యూ టు ద కంటామినేషన్ ఆఫ్ వాటర్ విత్ డ్రాపింగ్స్. మనకు ఇది విడుదల చేసినటువంటి విసర్జక పదార్థాల నుంచి నీరు అనేది కలుషితం కావడం వల్ల ఆ నీటి ద్వారా ఎక్కువగా ఇది వ్యాప్తి చెందడం అనేది జరుగుతుంది అన్నమాట. అయితే ఏ విధంగా కంట్రోల్ చేయవచ్చు? హౌ దిస్ డిసీజ్ కెన్ బి కంట్రోల్డ్? I have already said that eggs also, this disease is transmitted through the eggs also. Hence, we have to dip these eggs in the antibiotic solution. By dipping the eggs into the antibiotic solution, we can control the spread of the disease. And the administration of antibiotics like tylosin, rosulin and furazolidine. Okay. These antibiotics administration also controls the spread of disease. And proper disposal of the carcasses, that is the birds die because of this disease, those birds will be properly disposed. ఓకే, ఏ విధంగా ఈ వ్యాధి అనేది మనకు వ్యాప్తి చెందుతుంది అనేది మనం గమనించినట్లయితే, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఎగ్స్ ద్వారా ఇది స్ప్రెడ్ కావడం జరుగుతుంది. అయితే అంతేకాకుండా ఈ డ్రాపింగ్స్ ద్వారా, ఎక్స్క్రీటా ద్వారా, విసర్జక పదార్థాల ద్వారా, కలుషితమైనటువంటి నీటి ద్వారా కూడా ఇది వ్యాప్తి చెందడం అనేది జరుగుతుంది. అయితే దీన్ని ఏ విధంగా నియంత్రణ చేయవచ్చు అంటే, ప్రధానంగా మనకు ఆ ఎగ్స్ని తీసుకెళ్ళి యాంటీబయాటిక్ సొల్యూషన్స్లో ముంచడం ద్వారాను, డిఫరెంట్ యాంటీబయాటిక్స్ టైలోసిన్, రోజులిన్, ఫిరజోలిన్ వంటి వివిధ రకాల యాంటీబయాటిక్స్ని పక్షులకు ఇవ్వడం ద్వారాను, చనిపోయినటువంటి పక్షులను మనం ప్రాపర్గా డిస్పోజ్ చేయడం ద్వారా కానీ, చనిపోయిన కోళ్ళను వెంటనే తొలగించడం వంటి చర్యలు తీసుకోవడం ద్వారా ఈ వ్యాధిని మనము నియంత్రణ చేయవచ్చు అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ chronic respiratory syndrome. Next, after that we will move on to the next disease, that is fowl cholera. This is caused by Pasteurella multocida. పాస్టరెల్లా మల్టోసిడా అనేటువంటి ఒక బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి అనేది కలుగుతుంది అనమాట. దిస్ ఈస్ ఎ గ్రామ్ నెగటివ్ బైపోలార్ అండ్ నాన్ మోటైల్ బ్యాక్టీరియా. అడల్ట్ బర్డ్స్ ఆర్ మోర్ ససెప్టబుల్ టు దిస్ disease than the chicks. This disease also expressed as acute respiratory, septicemic and chronic types. This disease also expressed in 4 forms. They are acute, respiratory, సెప్టిసేమిక్ అండ్ క్రానిక్ టైప్స్. మనకు తర్వాత కోళ్ళలో కలరా వ్యాధి గురించి మనము తెలుసుకుందాం. ఈ వ్యాధి అనేది ప్రధానంగా పాస్టరెల్లా మల్టోసిడా అనేటువంటి బ్యాక్టీరియా ద్వారా సంక్రమించడం జరుగుతుంది. ఇది ఒక గ్రామ్ రుణాత్మక, ద్విధ్రువ మరియు నిశ్చల బ్యాక్టీరియాగా మనము చెప్పుకోవచ్చు అన్నమాట. దీనిలో ఈ వ్యాధికి ప్రధానంగా వచ్చేసి మనకు పక్షులు, అడల్ట్ బర్డ్స్ అనేటివి ప్రధానంగా పిల్ల పక్షుల కంటే ప్రౌఢ పక్షులు ఈ వ్యాధికి ఎక్కువగా గురి కావడం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ వ్యాధి కూడా మనకు 4 రూపాల్లో వ్యక్తం కావడం జరుగుతుంది. అవి
తరుణ స్థితి, శ్వాస సంబంధమైన, రక్త కలుషితమైన అంటే సెప్టిసిమియా దీర్ఘకాలిక రూపాలుగా మనకు ఈ వ్యాధి అనేది వ్యక్తం కావడం అనేది జరుగుతుంది. అయితే వాటి యొక్క సిమ్టమ్స్ ఏంటి, ఏ ఏ రూపాల్లో మనకు ఏ విధంగా ఉన్నప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ లక్షణాలు అనేది గమనిస్తాయి అనేది గమనించినట్లయితే, అక్యూట్ కండిషన్, అక్యూట్ టైప్ ఆఫ్ డిసీజ్. ఇన్ దిస్ యాక్చువల్లీ we observe the loss of appetite. The birds cannot take the feed properly, and the comb becomes bluish in color, nasal discharge, greenish yellow diarrhea, and these birds will die in 2 days. మనకు ఈ తరుణ స్థితిలో కనిపించేటువంటి లక్షణాలు ఏంటి అని గమనించినట్లయితే, ఆకలి మందగింపు అంటే ఆహారం సరిగా తీసుకోకపోవడం, కంకం అనేది అంటే కోళ్ళలో కూంబ్ అనేది నీలం వర్ణంలోనికి మార్పు చెందడం, ముక్కు నుంచి నీరు కారడం, ఈ విరోచనాలు అనేటివి గ్రీనిష్ ఎల్లో కలర్లో పసుపు ఆకుపచ్చ రంగులో విరేచనాలు కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ రకానికి చెందినట్టు ఈ రూపంలో ఉన్నటువంటి డిసీజ్ వచ్చినప్పుడు సాధారణంగా కోళ్ళు మనకు 2 రోజుల్లోనే మరణించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ రెస్పిరేటరీ టైప్ ఆఫ్ కలరా డిసీజ్. దీనిలో మనం గమనించినట్లయితే దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ స్నీజింగ్, కాఫింగ్, గ్యాస్పింగ్ అండ్ బర్డ్స్ స్టాప్ ఫీడింగ్. ఇన్ దిస్ టైప్ ఆఫ్ డిసీజ్ అంటే శ్వాస స్థితిలో మనకి ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయంటే, శ్వాస సంబంధమైన ప్రాబ్లమ్స్ అంటే తుమ్ములు ఉండడం, దగ్గు ఉండడం, గ్యాస్పింగ్ అంటే రెస్పిరేషన్ సరిగా అందక ఇబ్బంది పడడం వంటి లక్షణాలతో పాటుగా అవి ఆహారాన్ని తీసుకోవడం అనేది మానివేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ దీంట్లో మనము ఈ సిమ్టమ్స్ గమనించినట్లయితే దీంట్లో చూడండి, ఫస్ట్ ఇమేజ్ మనకు దానివల్ల కాలరా వ్యాధి వచ్చినటువంటి కోళ్ళు. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి మనకు డైజెస్టివ్ సిస్టంలో నాడ్యూల్స్ వంటివి ఏర్పడము, ఇక్కడ లివర్లో వచ్చేసి ఎన్లార్జ్మెంట్, అదేవిధంగా ఈ కొమ్ములో మార్పు, వాపు గురి కావడం వంటి లక్షణాలని మనం దీంట్లో గమనించవచ్చు అన్నమాట. నెక్స్ట్ సెప్టిసెమిక్, విజనల్ హెమరేజెస్, గ్రే అండ్ ఎల్లోయిష్ గ్రీన్ డయేరియా, పర్పుల్ కలర్డ్ కోంబ్ అండ్ వాటిల్స్. ఈ లక్షణాన్ని మనం దీంట్లో గమనిస్తామన్నమాట. రక్త కలుషిత స్థితికి సంబంధించిన లక్షణాల్లో మనకు విజనల్ హెమరేజెస్ అంటే అంతరంగ వ్యవస్థలో రక్త కేశనాళికలు చీట్లు ఉండడము, అంటే రక్తస్రావం అనేది అంతర్గతంగా మనకు కనిపించడము, ఆకుపచ్చ పసుపచ్చని నీళ్ళ విరేచనాలు, అదేవిధంగా ఈ కంకం భాగము మెడ కింద ఉండేటువంటి వాటిల్స్ ఇవన్నీ కూడా ఊదావర్ణంలోనికి మార్పు చెందడం వంటి లక్షణాలు మనకు దీంట్లో కనిపించడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఇమేజ్లో మీరు గమనించినట్లయితే ఇక్కడ చూపించిన పటంలో మనకు ఊదా రంగులో మారినటువంటి వాటిల్స్ మరియు కోంబుని గమనించవచ్చు అనమాట. నెక్స్ట్ లాస్ట్ టైప్, దట్ ఈస్ 4th type of cholera is a chronic type. In this actually what we observe is lesions on the wings, joints, legs, foot and bursa. మనకు దీంట్లో రెక్కలు, అదేవిధంగా కేళ్ల భాగాల్లోనూ, కాలు భాగంలోనూ, పాద భాగము వీటన్నింటిలో కూడా మనకు పుండ్లు అనేది ఏర్పడడం అనేది ఈ దీంట్లో కనిపించడము జరుగుతుంది అనమాట. అంతేకాకుండా ద బర్డ్స్ వాక్స్ ఇన్ సర్కిల్స్, బర్డ్స్ వాకింగ్ ఇన్ సర్కిల్స్ and the non-coordination between the organs also we can observe. Oftenly we can also observe the lameness because of this disease. మనకు ఈ క్రానిక్ టైప్ ఆఫ్ కలరాలో వచ్చేసి ప్రధానంగా ఈ ఏంటి రెక్కల మీద, కేళ్లలోను, అదేవిధంగా కాలు మీద, పాదంలోను వీటన్నిటిపైన పుండ్లు ఏర్పడడాన్ని గమనిస్తాము. అంతేకాకుండా ఈ డిసీజ్కి గురైన కోళ్ళు వచ్చేసి సర్కిల్స్లో వలయాకారంగా తిరుగుతూ ఉండడాన్ని మనము గమనించవచ్చు అన్నమాట. వీటితో పాటుగా మనకు ఈ అవయవాల మధ్య సమన్వయం అనేది దెబ్బతినడం జరుగుతుంది. ఈ అవయవాల మధ్య సమన్వయము దెబ్బతినడంతో పాటుగా దీర్ఘకాలిక స్థితిలో మనకు అవిటితనం వంటి లక్షణాలు కూడా, అంటే వాటికి సరిగా కదలలేకపోవడం వంటి లక్షణాలు కూడా మనము గమనించవచ్చు అనమాట. హౌ దిస్ డిసీజ్ ఇస్ ట్రాన్స్మిటెడ్, ఏ విధంగా ఈ వ్యాధి అనేది మనకు వ్యాప్తి చెందుతుంది అనేది గమనించినట్లయితే, దిస్ డిసీజ్ కెన్ బి స్ప్రెడ్ త్రూ ద కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ and the oral and nasal discharges of the infected birds, and also dropping of the birds, so that is excreta of the through the excreta of the birds. And generally the recovered birds are best carriers of this disease. ఏ విధంగా ఈ వ్యాధి అనేది వ్యాప్తి చెందుతుంది అని మనం గమనించినట్లయితే, ఇది కలుషితమైనటువంటి ఆహారము మరియు నీటి ద్వారా వ్యాప్తి చెందుతుంది. అంతేకాకుండా ముక్కు నుంచి
మరియు నోటి నుంచి కారేటువంటి స్రావాల ద్వారా మనకు ఈ వ్యాధి అనేది వ్యాప్తి చెందడం జరుగుతుంది. ఈ ఇన్ఫెక్టెడ్ బర్డ్స్ మనకు విడుదల చేసినటువంటి మల పదార్థాల ద్వారా ఈ వ్యాధి కార్యక్రమాలు అనేటివి వ్యాప్తి చెందుతాయి. అంతేకాకుండా ఈ రికవర్డ్ బర్డ్స్ అంటే వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత ఏవైతే బర్డ్స్ ఉంటాయో అవి వాహక జీవులుగా వ్యవహరించడం అనేది జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ for this disease? Treatment and prevention. Generally, sulfonamide drugs and tetracycline are used in the treatment of this disease. Antibiotics also can be given in powder form, such as hostazacin, rosulin, aromycin. This type of antibiotics can also be given to the birds, infected birds, in the powder form. And also this infection can be prevented through the fumigation and sanitation and cleanliness of the surroundings. ఇవి ఏ విధంగా ట్రీట్మెంట్, ఈ చికిత్స అనేది ఏ విధంగా ఉంది ఈ వ్యాధికి సంబంధించినది మనం గమనించినట్టయితే ఈ సల్ఫోమైడ్ మరియు టెట్రాసైక్లిన్ మందులను ఇవ్వడం ద్వారా చికిత్స చేయవచ్చు. అంతేకాకుండా కొన్ని రకాల యాంటీబయోటిక్స్ అంటే హోస్టాసిలిన్, రోజులిన్, ఆరోమైసిన్ వంటి వాటిని పొడి రూపంలో వీటికి వాటర్లో కానీ ఇలా కలిపి ఇవ్వడం ద్వారా కానీ మనము డస్ట్ రూపంలో వ్యాధి చికిత్సను ఉపయోగించడం అనేది జరుగుతుంది అన్నమాట. అంతేకాకుండా ఈ వ్యాధి రాకుండా ఏ విధంగా నియంత్రించవచ్చు అంటే ప్రధానంగా ఐసోలేషన్ ఆఫ్ ద ఇన్ఫెక్టెడ్ బర్డ్స్ అంటే వ్యాధికి గురైన కోళ్లను మనము దూరంగా ఉంచడం ద్వారా, ప్రత్యేకంగా వేరు చేసి పక్కన పెట్టడం ద్వారాను, అండ్ క్లీన్లీనెస్ ఆఫ్ ద సరౌండింగ్ పరిశుభ్రంగా ఉంచుకోవడం, పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఫ్యూమిగేషన్ అనేది చేయడం, శానిటేషన్ ప్రొసీజర్ని ఫాలో అవ్వడం, అటువంటి చర్యల ద్వారాను. అంతేకాకుండా వ్యాక్సినేటింగ్ ద బర్డ్స్ అట్ ద ఏజ్ ఆఫ్ 8 weeks 8 వారాల వయసులో వాటికి వ్యాక్సినేషన్ చేయించడం ద్వారాను మనము ఈ వ్యాధిని నియంత్రణ చేయవచ్చు అన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ ఫౌల్ కలరా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు దిస్ video.